जय बोलो दुर्गा भवानी माता की हाई फ्रेंड्स अंदर की जय श्री जय माता दी इప్పుడైతే మనం పీవీఎన్ కాలనీ మల్కాజ్గిరి దగ్గరికి వచ్చేసాము అమ్మారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇప్పుడు మన టీం అందరూ ఉన్నారు టీం తో అయితే డిస్కస్ చేద్దాం అన్న జై శ్రీరామ్ జై మాతా ది అన్న జై దుర్గా మాత అన్న మనకి ఇక్కడ అమ్మవారి యూత్ అసోసియేషన్ నేమ్ ఏంటి అన్న ఈ అనితా పిల్లై యూత్ అసోసియేషన్ ఓకే అన్న మనకి ఇక్కడ అమ్మవారు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు యాక్చువల్ గా 1997 నుంచి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అయితే ఈ రోజు వరకు కూడా వివిధ ప్రదేశాల్లో జరుపుకుంటూ వస్తున్నాం ఈ యొక్క పీవీఎన్ కాలనీ న్యూ మిర్జాలగూడ మల్కాజ్గిరి హైదరాబాద్ నందు 2వ సంవత్సరం అతి ఘనంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం అన్న మనకి ఇక్కడ అమ్మవారి దగ్గర మనకి 11 డేస్ వస్తుంది కదా ఈసారి 11 డేస్ ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తాం మొదటి రోజు అమ్మవారిని స్టేజ్ మీద కూర్చోబెట్టి అలంకరించిన తర్వాత పెద్ద పూజ చేసిన తర్వాత పూజ అనంతరం బతుకమ్మ ఆట మహిళలందరూ వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ బతుకమ్మలని ఆడి ఇక్కడే నిమజ్జనం చేసుకుని ఇక్కడ మేము నిమజ్జనానికి కూడా ఏర్పాటు చేశాం నిమజ్జనం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు పూజ కూడా విధంగా జరుగుతుందంటే మా దగ్గర మొదట గణేష్ పూజ జరుగుతుంది, తర్వాత అమ్మవారి పూజ జరుగుతుంది, తర్వాత బతుకమ్మ పూజ జరుగుతుంది, తర్వాత కుంకుమార్చన జరుగుతుంది. కుంకుమార్చన ఇక్కడ మాకు మెయిన్ అన్నమాట, డైలీ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ దగ్గర అన్న ఫేమస్ ఏంటంటే హారతి అనేది ఎలా ఉంటుందంటే కన్నుల పండగగా ఉంటుంది. ఎందుకంటే మనకు కుంభమేళాలో ఎలా అయితే హారతిస్తారో అన్ని రకాల హారతి వస్తువులతోటి మేము హారతిస్తున్నాం ఇక్కడ. సో మనం ఇప్పుడు హారతి కూడా మనం కవర్ చేసాము, అది కూడా మన ఛానల్ అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా అనిపించింది మనకి ఇక్కడ. స్పెషల్ అనిపించింది అన్న మనకి ఇక్కడ హారతి ప్రోగ్రామ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతిస్ ఇచ్చారు. మనకి హారతి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? హారతి గురించి అంటే పంతులు గారిని అడగాలి, కాకపోతే ఇక్కడ ఉన్నారు చెప్తాను, నేను సపరేట్ గా చెప్తాను, మిగతా క్వశ్చన్లు అడగండి. నేను హారతి ఏందనేది పంతులు గారు ఉన్నారు. మనకి అన్నప్రసాదం ఈవెంట్ కానీ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఈవెంట్ మాకు ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలు ఇవి. మేము అనుకున్న కార్యక్రమాలు నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి? మన చండీ యాగం ఉంది, అమ్మవారికి అభిషేకం. ఆ అభిషేకం ఎలా ఉంటుందంటే కన్నుల పండగగా ఉంటుంది. అభిషేకం తర్వాత మంగళవారం రోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద కార్యక్రమంలో పీవీఎన్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంది. అమ్మవారి నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది? 4వ తారీఖు జనం అనుకుంటున్నాం. నిమజ్జనం రోజు వేలంపాట ఉంటుంది, ఆ వేలంపాట టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైనా వేలంపాట ఎలా చేస్తామంటే మనుషులందరూ మహిళలు పెద్దలు చిన్నలు అందరు గ్యాదర్ అయిన తర్వాత అమ్మవారిని రథం మీద కూర్చోబెట్టిన తర్వాత అందరు ఎంతమంది అయితే గ్యాదర్ అవుతారు, ఎందుకంటే గ్యాదరింగ్ అని ఎందుకంటున్నానంటే అమ్మవారి ఆ అనేవి అదులనేవి నగలనేవి రకరకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు అందరికి రాలని చెప్పేసి అందరికి చెందాలని చెప్పేసి అందరు గ్యాదర్ అయిన తర్వాత వేలం పాటని మనకి దసరా ఉంటది కదా, దసరా రోజు ఏమి ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ మనకి? దసరా రోజు మేము ఇక్కడ ఒక శమి వృక్షాన్ని పెట్టుకొని శమి పూజ చేసుకొని భక్తులందరికీ యొక్క మీ దళాలు అందే లెక్క చూడాలని ఈసారి అనుకుంటున్నాం. సో మనకి పూజ టైమింగ్స్ ఉంటాయి అన్న డైలీ. మనకి భక్తులు పూజ టైం కి ఇక్కడ రీచ్ కావాలంటే ఏ టైమింగ్స్ లో అయితే బెస్ట్ టైం ఇక్కడ మనకి? హారతి స్పెషల్ ఉన్నది మనకి, హారతి గానీ ODBM కార్యక్రమం కూడా చూసాం మనం ఈ రోజు. సో ఆ ఈవెంట్స్ అన్ని మనం అటెండ్ కావాలంటే ఏ టైం వరకు రావాలి అమ్మవారి దగ్గరికి? 6 గంటలకే వచ్చేస్తున్నారు ఇక్కడికి. 6 గంటలకే వచ్చేస్తున్నారు. ఒక్కొక్కసారి మన పంతులు గారు కొంచెం ట్రాఫిక్ అది ఇది 1 అవర్ అటు ఇటు 6:30 వరకు ఇక్కడ స్టేజ్ కూడా సరిపోతలేదు మాకు. కింద నిలబడి కూడా ఈ యొక్క మండపంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో మనకి లేట్ నైట్ ఎప్పటి వరకు దర్శనం ఇస్తారు అమ్మవారు అయితే మనకి డైలీ? మాకైతే 10:30 వరకు పోలీస్ పర్మిషన్. 10:30 తర్వాత దూరం నుంచి చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము కూడా కొన్ని పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటిస్తున్నాము. ఎందుకంటే మా ఈ యొక్క పీవీఎన్ కాలనీలో ఈ అనితా పిల్లయ్య గారు నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారంటే పోలీసులు కూడా ఇక్కడికి రారు. ఎందుకంటే వాళ్ళు సిస్టమేటిక్ గా ఏ టైంకి బంద్ చేయాలంటే ఆ టైంకి బంద్ చేస్తూ సిస్టమేటిక్ గా ఉంటారు కాబట్టి మా దగ్గరికి పోలీసులు కూడా రారు. కాకపోతే ఏంటంటే ఆ దూరం నుంచి కనిపిస్తుంది కాబట్టి 24 అవర్స్ అమ్మవారి దర్శనం అవుతుంది. సో అన్న మనకి అమ్మవారికి అయితే హెడ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. మనకి అమ్మవారి రూపం ఏందన్న ఎగ్జాక్ట్ గా మనకి అమ్మవారిని ఎక్కడి నుంచి తెచ్చారు? పేరు నుంచి తీసుకొచ్చామండి. ఇది ఓన్ డిజైనింగ్ చేపించాము. రేర్ అమ్మవారి ఇది. అవును అన్న, అమ్మవారికి మొత్తం టోటల్ గా ఎన్ని హెడ్స్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి అన్న మనకి? 10 heads. ఓకే 10 heads తోని మనకి 20 హ్యాండ్స్ అన్న. 20 hands. ఓకే
చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అన్నమాట. అమ్మవారి జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు చూసుకోవచ్చు. మనకి లోపల విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మనకి హారతి టైం అప్పుడు కానీ, ఒడిబిఎం కార్యక్రమం కానీ ఇంకా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది. అక్క జైశ్యామ్, అక్క జైశ్యామ్, జై భవాని. మనకి అంతకనైతే కాదు మొత్తం ఆర్గనైజర్ అన్నమాట. అక్క ఒకసారి మీ మాటల్లో అమ్మవారి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే మా మమ్మీ డాడీ నేర్పించిన పూజలు అయితే లైఫ్ లాంగ్ నేను వదలదు అనుకున్నాను. ఎవరితో అయితే ఫండ్స్ అయితే తీసుకున్నాను. నా ఓన్ గా ఎన్ని రోజులు ఉందో ఊపిరి అన్ని రోజులు చేద్దామని అనుకున్నాను. ఓకే, సో చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ ఫండ్స్ అంతా అక్కదే అన్నమాట. మొత్తం ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ మొత్తము. మనకి ఇక్కడ భయ్య ఉన్నాడు, భయ్య కూడా కొంచెం మాట్లాడతారు. ఇప్పుడు నా పూజ వల్ల మా కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి వస్తున్నారండి. మా కాలనీ మెంబర్స్ ఒక 2-3 మెంబర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, నా భక్తి చూసి అందరు వస్తున్నారు. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ అన్న. జై మాతాది అన్న. జై మాతాది అన్న. అన్న మీ మాటలో సార్ అమ్మవారి గురించి ఇంకా ఆర్గనైజేషన్ ఇదంతా ఎట్లా జరుగుతుంది అసలు మీ మాటలో చెప్పండి అన్న. అంటే ఈ దసరా నవరాత్రులు అనేది 1997 నుంచి మా అక్కగారు, ఆమె ఒక చిన్ననాటి నుంచే మా అమ్మవారికి సేవలు, ఆ భక్తిలో లీలమయ్యి చిన్నప్పటి నుంచే ఆ అమ్మవారికి సేవలు చేసుకుంటూ మా అందరికీ ఒక మార్గదర్శిగా ఈ 1997 నుంచి మేము మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కతోని మేము కలిసి ఉండి అక్కతోని ఈ సేవల్లో పాల్గొని పుట్టి దసరా నవరాత్రులే కాకుండా బోనాలు కానీ లేకపోతే వినాయక నవరాత్రులు కానీ అన్ని దగ్గరుండి అధిక సంఖ్యలో అందరికి అనుకూలంగా అందరికి భక్తి మార్గంలో నడిచే విధంగా అక్క ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది. ఓకే, ఇక్కడ మనకి చాలా మంది ఏం చెప్తారు అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర కోరుకున్న కోరికలు అయితే పక్క నెరవేరుతాయి అనమాట. సో అందరు వచ్చి విజిట్ అయిపోండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. నిజం చెప్తున్నా, ఒకసారి ఇక్కడ విజిట్ అయిపోండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ అక్కకి అమ్మవారు రావడం జరుగుతుంది. ఓకే ఓకే, సో మేము ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే ఇంతమంది ప్రతి ఒక్కరు ఆ అమ్మవారిని మా అక్కని నమ్ముకొని మా యొక్క కెరియర్ అనేది పర్ఫెక్ట్ ఈ రోజు మేము ఈ రోజు ఇంత బాగున్నామంటే మా అక్క అనుగ్రహం, ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఈ రోజు ఇంత బాగున్నాము. ఓకే అన్న. అండ్ అదే విధంగా మీరు అడిగినారు ఇందాక హారతుల గురించి, లేకపోతే డే 1 నుంచి పూజలు ఎలా జరుగుతూ వచ్చాయి ఎట్లా అని. డే 1 నుంచి అమ్మవారిని ఇక్కడ మనం స్థాపితం చేపించినప్పటి నుంచి, ఆవాహన చేసినప్పటి నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ఖడ్గమాల స్తోత్రాలు అండ్ వచ్చే లేడీస్ అందరికి పసుపు బొట్లు ఇవ్వడం గానీ, లేకపోతే దాండియా బతుకమ్మలు ఆడించడం గానీ, అదే విధంగా హారతులు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్, పూర్ పీపుల్ ఇంపార్టెన్స్ లేకుండా కాదు, ఫస్ట్ పూర్ పీపుల్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే అక్క, ఆయన దేవుని దగ్గర ఇలానే ఈక్వాలిటీ ఉండాలి ఫస్ట్. అందరిని అమ్మవారిని ముఖ్యిస్తాం. అదే విధంగా హారతులు దగ్గరకు వచ్చినప్పుడు మనం పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కుంభహారతి ఇస్తాము, దాని తర్వాత శంఖచక్ర హారతులు, దాని తర్వాత పంచహారతి, దాని తర్వాత నవగ్రహ హారతి ఇచ్చి మహాహారతి మనం ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు మనకి డిఫరెంట్ టైప్స్ అని చెప్పినాం కదా, మనకి భయ్యాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండే ఏమేమి హారతులు ఇస్తారు అమ్మవారికి. సో ఇక్కడ ఆరతి టైంకి అయితే పక్కా రీచ్ అయ్యండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. మనం ఈ రోజు చూస్తాం క్లిప్స్ కూడా, అవి కూడా మన ఛానల్లో. అన్న థ్యాంక్ యూ అన్న. ఇంకోరన్నా మాతాది అన్న. జై మాతాది అన్న. సో స్వామి చెప్పినట్టు ఆంటీకి అమ్మవారు వస్తారు అని చెప్పారు కదా. సో నాకు ఎంత భక్తి ఉన్నా కూడా, నాకు విపరీతంగా భక్తి ఉన్నా కూడా ఆ భక్తితో పాటు భయం కూడా ఉంది. మాలేస్తే అన్ని పాటించాలి, ఇవి పాటించాలి అవి పాటించాలి అంటారు కానీ ఎంత భక్తి ఉన్నా పాటించలేము, కొంతమంది పాటించలేరు. నేను సెకండ్ టైం మాలేస్తున్నాను. ఫస్ట్ టైం మాలేసింది కూడా ఆంటీ వల్లనే. ఆవిడకి అమ్మవారు వచ్చి నన్ను మాలేమని చెప్పారు. ఆ మాలేసిన తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. నా లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో చేంజెస్ వస్తాయి. సో ఏం చేంజెస్ వస్తాయి ఏంటి అనేది కూడా చెప్పారు. ఈ చేంజెస్ వస్తాయని మాలేమని, అంటే అంత పవర్ఫుల్ అని చెప్తున్నాను. అమ్మవారు అంత పవర్ఫుల్. సో ఆ భక్తితో ఉన్న భయాన్ని తీసేసి మొత్తం భక్తిగా మార్చింది ఆంటీ ఇంకా అమ్మవారు. ఓకే అన్న. ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే కొంతమంది జస్ట్ ఫ్యాషన్ కోసం మనకి అమ్మవారు దీక్షలు కానీ మాలలు కానీ తీసుకుంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారన్న? చాలా మంది ఇప్పుడు రోడ్స్ పైన చూస్తున్నాం మనం, జస్ట్ దీక్ష తీసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారన్న? మన హిందూ ధర్మాన్ని అయితే మనలో అయితే మనమే కొంచెం ఖరాబ్ చేసుకుంటున్నాం, దాని గురించి మీరు ఏమైనా చెప్పండి. అంటే అవేర్నెస్ ఉండాలన్న, బేసిక్ గా అవేర్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయినా మనం అవేర్నెస్ ఇవ్వాలి. అది ఇప్పుడు ఆంటీ చేసేది కూడా అదే. ఇప్పుడు పీవీఎన్ కాలనీలో కూడా చాలా మందికి అవేర్నెస్ లేకుండే ముందు. ఆంటీ 1997 నుంచి పెడుతున్నారు అంటే మీరే ఊహించుకోండి ఎంత అవేర్నెస్ వస్తే ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. అమ్మవారి దయ ఉన్నారు కాబట్టి ఆంటీ ఇంతగానం అవేర్నెస్ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా మంది భక్తి లేకుండా కూడా చాలా మంది మాలలు వేస్తున్నారు, కానీ ఆంటీ అవేర్నెస్ వల్లనే కదా. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి, నేను ఈ సెకండ్ టైం, లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వేసాను. నాకు దానికన్నా ముందు అవేర్నెస్ లేకుండింది. ఆంటీ చెప్పారు, ఆంటీ దాని అవేర్నెస్ నాకు ఇచ్చారు కాబట్టి కదా నేను వచ్చి నా అంతటి
నేను వచ్చి వేసుకుంటానని ఈ ఇయర్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇంకా కొంతమంది దీక్షలు ఉన్నా గానీ కొన్ని బ్యాడ్ వర్డ్స్ కానీ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా? అదే అన్న, ఎవరిని ఇప్పుడు భక్తి ఉండాలన్న, భక్తి ఉంటేనే మాల వేసుకోవాలి. భక్తి లేకుండా ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నాం అంటే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని వాళ్ళే ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎంత మోడర్న్ లైఫ్ ఉన్నా కూడా భక్తి అనేది ఎప్పటి నుంచో ఉంది. అమ్మవారి రూల్స్ కానీ అమ్మవారి భక్తిని కానీ ఫాలో అవ్వకపోతే వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎవరైనా అంతే, కర్మ ఎవరైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదనమాట. సో ఆ అవేర్నెస్ మాకు ఇచ్చిన అనిత ఆంటీకి మేము ఇప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒకటే చెప్పాలనుకుంటున్నా, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరు ఇక్కడ ఉన్న చాలా మంది, మేము ఇక్కడ ఎవరైతే అక్కతో ఉన్నామో, ఇక్కడ అమ్మవారు దీక్ష తీసుకొని ఇక్కడ అయితే ఎవరైతే ఉన్నామో, మా అక్క పవర్స్, మా అమ్మవారి పవర్స్ తోనే మేము ఇక్కడ ఉన్నాం. మా ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, 1 కోటి రూపాయలు పెట్టినా అది తీరవు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది ఇక్కడ తిడతాయి. అది 100% ట్రూ. ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ మీడియా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మొక్కి తీసుకోండి, అది అయితే లేదు చూడండి. అదొక్కటి పవర్ మాత్రం ఇక్కడ ఉంది మాది. సో చూస్తున్నారా, చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. జల్దీ వచ్చి విజిట్ అయిపోండి, ఇంకా ఎక్కువ డేస్ లేదు మనకి. ఒక్క మాటలో చెప్పాలంటే తను వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. తను చేరదీసి చేసే వాళ్ళందరినీ అందరు చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, మాల వేసుకున్న తర్వాత బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు అని చెప్పారు. అలాంటి వాళ్ళని చేరదీసి ఇక్కడ దీక్ష ఇప్పించి వాళ్ళందరికీ ఒక మార్గం చూపిస్తారు. జై బోలో దుర్గా మాతాకి జై. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ది సెకండ్ ఇయర్ ఇక్కడ పాల్గొనడము, నేను యాక్చువల్లీ ఇవన్నీ నేను నమ్మను. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడ వచ్చి రెగ్యులర్ గా పూజకు వచ్చేవాడిని 9 days. దాని ఫలితం ఏందో నాకు తెలిసి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. సెకండ్ ఇయర్ నాది. యాక్చువల్లీ నేను దసరాకి మామూలుగా నాన్ వెజ్ అవన్నీ తిని ఇస్తాను. ఇది సెకండ్ ఇయర్, ఎందుకంటే నాకు కొద్దిగా చేంజ్ వచ్చింది చేయడం వల్ల, అందుకే సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన. ఎప్పుడు కూడా ఇట్లనే ఇక అమ్మవారిని కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఇంకోటి మా కాలనీ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఇట్లనే సంవత్సరం డెవలప్ అవ్వాలి అందరూ కూడా కోరుకుంటున్నాను. జై మాత. జై మాత. జై భవాని. ఇది సెకండ్ ఇయర్ ఇక్కడ పివిఎన్ కాలనీలో అమ్మవారి పూజ చేయడం. కాకపోతే ఫస్ట్ ఇయర్ లో మా అమ్మగారికి పారాలసిస్ వచ్చేసేసింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడికి మొక్కేసి అనిత గారు మాట ఇచ్చారు, అమ్మవారిని నమ్ముకుండానే అంత బాగా జరుగుతుంది అనేసి. సో ఆ మాట మీద వచ్చాను, తొందరగానే కోలుకున్నారు, మంచిగా అయ్యింది. సో దాంతో మాకు ఇక్కడ నమ్మకం అనేది కూలిపోయింది. ఇదంతా అనిత గారు ఒక భక్తి ప్రవాహంతో మాకు ఈ పివిఎన్ కాలనీలో కూడా ఈ అమ్మవారిని పెట్టినప్పటి నుంచి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. జై భవాని. థ్యాంక్ యూ. జై భవాని. 1 year అవుతుందని నేను చూడబట్టి నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా నాకేం లేదు. అమ్మవారిని అయితే నేను నమ్మి కొలుస్తున్నా, నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. జై దుర్గా భవాని. రోజు మాతోటి ఎంటర్టైన్మెంట్ తోటి ఆడుతుంది. ఇంకా అందరు అన్నవాళ్ళు కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం అందరు కలిసి ఆడతారు మాతోటి. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా జరుపుకుంటారు. అమ్మవారి కాడ కోరుకునేది నిజమైతుంది. ఒకటి కోరుకునే అదైతే నిజమైంది. మా కోసం డాన్స్ చేస్తుంది. అన్న వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ మా కోసం వచ్చి డాన్స్ చేస్తారు బతుకమ్మతో పాటు. అక్క మాతో చాలా ఎంజాయ్ చేస్తుంది. మేము అనుకోలేదు ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. ఇక్కడికి 6:30కి 7 o'clock వస్తాం. పోయేటప్పుడు లెవెల్ అవుతుంది, డాన్స్ వేసే వరకు లెవెల్ అవుతుంది. లెవెల్ దాండియా టికెట్స్ ఏమి ఉండవు, ఫ్రీ, ఎవరైనా రావచ్చు. జై బోలో దుర్గా భవాని మాతాకి జై. జై దుర్గా భవాని మాతకు జై. లాస్ట్ ఇయర్ అమ్మవారిని పెట్టిరు కానీ ఒక్కసారి కూడా వచ్చి దర్శనం చేసుకోలేదు. ఈసారి ఎందుకో రావాలనిపించింది, కానీ వచ్చిన కాడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అందులో మా బాబు కూడా మాల వేసుకుని చాలా బాబులో మార్పు కనిపించింది. ఇక్కడికి వచ్చిన నా మనసులో అనుకుంది ఒకటైతే అయ్యింది. ఇక్కడ అది నేను నా మనసులో అనుకుంది డైరెక్ట్ నెరవేరింది. అలాగే డైలీ ఇక్కడ పారాయణం, లలిత పారాయణము, లలిత సహస్రనామము, కుంకుమార్చనలు అన్ని జరుగుతున్నాయి. అనితక్క పక్కన ఉంటే అసలు మాకు ఏం టైమే తెలియట్లేదు. ఇక్కడ నైట్ బతుకమ్మ దాండియా ఆడుతున్నాం. ఇక్కడ నైట్ 12-1 వరకు కూడా ఉంటున్నాం. ఇక్కడే కూర్చుంటున్నాం. ఇక్కడ మస్తు ఎంజాయ్మెంట్ ఉంటున్నది. అమ్మవారి చూస్తుంటే అసలు ఇక్కడ నుంచి కదలడం అంటే ఒకటే. జై దుర్గా భవాని మాతకి జై. పోయిన సంవత్సరం మా అబ్బాయి ఒంట్లో బాగలేకుండే, ఇక్కడికి వచ్చి నుంచి పోయిన సంవత్సరం బాగలేకుండే మా అబ్బాయికి. ఇక్కడ వచ్చినా మొక్కినా మా అబ్బాయికి కొంచెం పర్వాలే, బాగానున్నారు. మేడం బాగా ఎంజాయ్ అనిపిస్తుంది, దాన్ని ఆడిపిస్తుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ డైలీ. జై బోలో దుర్గా మాతాకి.